ఆర్టీసీ కాలనీలో కన్నా స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులు చేసిన నమూనాలను ప్రదర్శించి ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా ఎమ్మెల్యే నజీర్తో పాటు స్కూల్ కరెస్పాండెంట్ కన్నా మాస్టర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలోనే దాదాపు 31 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కన్నా మాస్టర్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్పోని ఏర్పాటు చేసి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో విద్యా వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి ఘనత కన్నా మాస్టర్ గారిది. దాదాపు 31 సంవత్సరాల్లో వేలాది మంది పిల్లల్ని చదివించేటువంటి అవకాశాన్ని, వారి తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులున్నా ఫీజులు సరిగా కట్టకపోయినా కూడా నిరంతరం విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక వ్యవస్థ ద్వారా దాదాపు వేల మంది పిల్లల్ని విద్యావంతులు చేసినటువంటి కన్నా మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 570 ప్రాజెక్ట్స్తో గుంటూరులో ఎప్పుడు లేనటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు ఒక పక్కన స్పేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి చిన్న లాజిక్స్ కానీ, ముఖ్యంగా ట్రెడిషనల్గా డ్రెస్సెస్ కానీ, అలాగే ప్లాంటేషన్స్ కానీ, సైన్స్కి సంబంధించినటువంటి బాడీ ఆర్గన్స్ గురించి కానీ, వీటినన్నిటినీ కూడా కేవలం పుస్తకాల ద్వారా పిల్లలకి అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం కాకుండా ప్రాక్టికల్గా ఈరోజు స్పేస్ ప్రాజెక్టులో పనిచేసినటువంటి పిల్లవాడికి ఒక అవగాహనతో పాటు రాబోయేటువంటి రోజుల్లో తనకు ఒక ఆలోచనని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కన్నా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా నైపుణ్యతకు, సృజనాత్మకకు వాళ్ళందరూ కూడా అలవాటు పడాలి, ఆలోచించాలనేటువంటి ఆలోచనతో ఎంత ఖర్చు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ వైపు పిల్లల్ని ఆకర్షించి వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు కన్నా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఇటువంటి బడ్జెట్ స్కూల్స్ ద్వారానే వేలాది మంది ఈరోజు పిల్లలు చదువుకునేటువంటి అవకాశాలు. ఎందుకంటే విద్య అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ప్రభుత్వం ఒక పక్కన వేలాది మందికి అవసరమైనటువంటి విద్యా బోధనలు అందిస్తున్నప్పటికి కూడా బడ్జెట్ స్కూల్స్ ద్వారా అతి తక్కువ ఫీజుల్లో నాణ్యతమైనటువంటి విద్యను అందిస్తూ స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కన్నా మాస్టర్ గారికి, వారి సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిషన్ ఆర్టీసీ కాలనీ బ్రాంచ్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా నజీర్ అహ్మద్ గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వారు మొదటి నుంచి కూడా విద్యార్థుల పట్ల, ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కూల్ పట్ల ఎంతో చక్కగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎంత పెద్ద కార్పొరేట్లో వచ్చిన ఫలితాల కంటే మా దగ్గర బడ్జెట్ స్కూల్ నుంచి వచ్చిన ఫలితాలను వారు పరిశీలించి ఇలా మినిమం ఫీజులతో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేట్టుగా చేస్తున్న దానికి ఎప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అలాగే కల్చరు, లాంగ్వేజెస్ అన్ని సబ్జెక్టులు కూడా తీస్తున్నాం. ఇక్కడ 2 ఉపయోగాలు పిల్లలకు జరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిర్భయంగా మాట్లాడటం ద్వారా వాళ్ళకి భవిష్యత్తులో ఇదేది ఫియర్ ఆఫ్
ఆడియన్స్ అని, ఫియర్ ఆఫ్ మైక్ అని ఇలాంటి ఏమి లేకుండా పోతుంది. రెండోది, ఒకళ్ళకి అన్ని ప్రాజెక్టులు చూసే అవకాశం కూడా ఇస్తాం ఈ 2 రోజుల్లో. ఈరోజు రేపు కూడా జరుగుతుంది. వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు చూసినప్పుడు చాలా విస్తృతమైన విజ్ఞానం కలిగే అవకాశం కలుగుతుంది. ఇలాంటి ప్రాజెక్టు ఎప్పుడు కూడా మేము ఏదో ఒక బ్రాంచ్లో ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నాము. మరి మా పిల్లలందరూ కూడా ఐఐటికి పెద్ద భయంకరమైన ఫీజులు లేకుండానే ఇక్కడి నుంచి కూడా ఐఐటియన్స్ డాక్టర్లు అవుతున్నారంటే మేము చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలని తెలియపరుస్తూ 2 రోజులు జరిగేటువంటి దీంట్లో ఉచిత ప్రవేశం, అందరూ చక్కగా రేపు ఆదివారం అందరు పిల్లలు వచ్చి నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ ఎక్కడ పరిమితం కాకూడదు. మేము ప్రదర్శించేది మిగతా ఎవరొచ్చి చూసినా పిల్లలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.